मिडिल क्लास के लिए बजट में क्या है? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఈసారి కూడా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఖేదం, ఆంధ్రప్రదేశ్కు మోదం. ఇది ఎలక్షన్ బడ్జెట్ కాకపోవడంతో ఓవరాల్గా బడ్జెట్లో పెద్దగా మెరుపులేమీ లేవు. ఇలాంటి బడ్జెట్ గతంలో ఎప్పుడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టలేదు అని కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. సామాన్యులకి, యువతకి పెద్దగా ఎగ్జైట్ చేసే ప్రకటనలేవి ఈ బడ్జెట్లో లేవు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో అందరూ కూడా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చాలా క్యూరియస్గా విన్నారు. కానీ బడ్జెట్ చప్పగా ఉండడంతో స్వయంగా నిర్మలా సీతారామన్కి వెనక వైపు అటు ఇటు కూర్చున్న అధికార పార్టీ ఎంపీలు బోర్ ఫీల్ అయినట్టున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఆవులిస్తూ నిద్రపోతూ ఇలా ఆ విజువల్స్లో కనిపించారు. ఇవి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. 5-year period for the labor intensive textile sector. బడ్జెట్ మీద స్టూడియో డిస్కషన్కి సంబంధించిన ఇంకో వీడియో కూడా బాగా వైరల్ అయింది. అదేంటంటే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని యాంకరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ బడ్జెట్ మీద అని చెప్పి అడిగినప్పుడు, అంటే బడ్జెట్ ప్రసంగం తర్వాత, నాకు ఈ బడ్జెట్ మీద 0 ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, అయినా సరే నన్ను కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగంతో డిసప్పాయింట్ చేశారు అని చెప్పి చెప్తారు. इस एनवायरनमेंट में आप कैसे देख रहे हैं इसे? मैं कहूँगा कि बजट से कोई एक्सपेक्टेशन नहीं थे, लेकिन फाइनेंस मिनिस्टर ने नो एक्सपेक्टेशंस को भी फ्रैंकली कैपिटल मार्केट के हिसाब से वो नो एक्सपेक्टेशंस को भी मीट नहीं किया. सो इट इज బడ్జెట్ ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టాలి, ఈసారి కూడా ప్రవేశపెట్టారు కాబట్టి మనం ఖచ్చితంగా హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి. భారతదేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోంది అని చెప్పి యువశక్తి కేంద్రంగా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను అని చెప్పి అందులో భాగంగా 3 ప్రధాన కర్తవ్యాలని నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. మొదటి కర్తవ్యం, ప్రపంచ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రొడక్టివిటీ, కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకొని స్టేబుల్ ఎకానమీని బిల్డ్ చేయడము అని చెప్పి చెప్పారు. అందులో భాగంగా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈస్ని బలోపేతం చేయడము, మౌలిక సదుపాయాల కల్పన, ఇంధన భద్రత, వీటిని ప్రస్తావించారు. రెండో కర్తవ్యం, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంతో పాటు వాళ్ళ సామర్థ్యాల్ని పెంపొందించడం. ఇందులో భాగంగా మెడికల్ టూరిజం అభివృద్ధి, మెడిసిన్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడము, క్రీడాభివృద్ధి, నేషనల్ డిజిటల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయడము, ఆరెంజ్ ఎకానమీ, వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము అని చెప్పి చెప్పారు. ఇక్కడ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి అంటే కాంటెంట్ క్రియేషన్ మార్కెట్. కాంటెంట్ క్రియేషన్ మార్కెట్ ఇప్పుడు మన దేశంలో గతంలో ఎప్పుడూ లేనంత పెద్ద స్థాయిలోకి చేరుకుంది. గతంలో కాంటెంట్ క్రియేటర్స్ని మేము ప్రోత్సహిస్తాము అని చెప్పి ప్రధాని మోదీ కూడా ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా మేము కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఒక కొత్త ప్రకటన చేశారు. I propose to support the Indian Institute of Creative Technologies, Mumbai, in setting up ABGC Content Creator Labs in 15,000 secondary schools all over the country and 500 colleges. ఈసారి బడ్జెట్లో హెల్త్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఫార్మా ఇండస్ట్రీస్కి కేటాయింపులు పెరిగాయి. కొన్ని రకాల మెడిసిన్స్ ధరలు ఖచ్చితంగా తగ్గుతాయి. అయితే మాత్రం మనం హెల్త్ మీద పెట్టే ఖర్చు మొత్తం తగ్గుతుందా? మెడిసిన్స్ తక్కువ ధరకే దొరికే అవకాశం ఉన్నా కూడా మనం ఒకవేళ హాస్పిటలైజ్ అయితే టెస్ట్లకు కానీ, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ కోసం కానీ మన పాకెట్ నుంచి పెట్టే ఖర్చు రోజు రోజుకి పెరిగిపోతుంది. బడ్జెట్లో హెల్త్ కేర్ ప్రస్తావన ఉన్నప్పటికీ కూడా మన ఫ్యామిలీస్ బడ్జెట్ తలకిందులవ్వకుండా మనం చూసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే ప్రతి ఫ్యామిలీ కూడా. ఇప్పుడు మంత్లీ 400-500 రూపాయల తక్కువ ఖర్చుతోనే లక్షల రూపాయలు, కొన్నిసార్లు కోట్ల రూపాయల హెల్త్ కవరేజీ మనం పొందొచ్చు. డయాబెటీస్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, బీపీ, ఆస్తమా లాంటి దీర్ఘకాల వ్యాధులు ఉన్నా కూడా ఇప్పుడు కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ని ఆఫర్ చేస్తున్నాయి. పేపర్ వర్క్లో హెల్ప్ చేయడానికి డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ అందుబాటులో ఉంటారు. ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి ఇప్పుడు అప్ టు 25% దాకా డిస్కౌంట్ వర్తిస్తుంది. అలాగే ఫ్యామిలీ మొత్తం ఒక్కరి ఆదాయం మీదనే ఆధారపడి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకో తెలుసు కదా, అనుకోని కారణాల వల్ల సంపాదించే వ్యక్తికి ఏదన్నా అయితే అప్పుడు ఫ్యామిలీ ఒక్కసారిగా కింద పడిపోకుండా మనకు ఒకేసారి చేతికి వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ మనీ ఫ్యామిలీని నిలబెట్టగలుగుతుంది. అంటే ఈఎంఐలు కట్టడానికి కానీ, పిల్లల చదువులకి, పెద్దవాళ్ళ హెల్త్ చూసుకోవడానికి, వీటన్నిటికీ కావాల్సిన డబ్బు ఫ్యామిలీ మెంబర్స్కి అందుతుంది ఆ కవరేజీ రూపంలో. ఇప్పుడు 400-500 రూపాయల మంత్లీ ప్రీమియంతో కూడా మనకు కోట్ల రూపాయల కవరేజీ ఇచ్చే పాలసీస్ ఉన్నాయి. ఆన్లైన్లో అప్ టు 15% డిస్కౌంట్తో ఈ పాలసీస్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో హెల్త్ అండ్ టర్మ్ ఈ 2 పాలసీస్కి సంబంధించిన లింక్ని పోస్ట్ చేశాను. పబ్లిక్, ప్రైవేట్ కంపెనీస్ మీ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు పాలసీ, కానీ పాలసీ మాత్రం ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏది సూటబుల్ అనిపిస్తే, మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి చెక్ చేయండి. నిర్మలా సీతారామన్ చెప్పిన 3వ కర్తవ్యం, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి వికాసం కోసం మేము పనిచేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఈసారి కేంద్ర బడ్జెట్ మొత్తం సైజు 53 లక్షల కోట్ల రూపాయలు. ఇది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 9వ బడ్జెట్. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ వీడియోస్
ఆమె ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె ఏ బడ్జెట్ సందర్భంగా ఏ చీర కట్టుకున్నారు అనేది ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇలా వైరల్ అయ్యాయి. ఈసారి తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఆ నేపథ్యంలో ఫైనాన్స్ మినిస్టర్ ఈ కాంచీపురం శారీ కట్టుకున్నారు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈసారి రక్షణ బడ్జెట్ని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వము. లాస్ట్ ఇయర్ సుమారు 7 లక్షల కోట్లు రక్షణ కోసం కేటాయిస్తే ఈసారి 8 లక్షల కోట్లకు రక్షణ బడ్జెట్ని పెంచారు. ఇది అంటే ఏకంగా 1 లక్ష కోట్లకు పైగా పెంచేశారు. ఇది మొత్తం దేశ బడ్జెట్లో 14.68%. అట్ ద సేమ్ టైం ఎప్పట్లాగే రక్షణ రంగం కంటే కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి చేసిన కేటాయింపులు చాలా చాలా తక్కువ, నామినల్ కేటాయింపులు. ఎడ్యుకేషన్ సెక్టార్కి 1,39,000 కోట్లు కేటాయించారు. ఇది టోటల్ బడ్జెట్లో కేవలం 2.6%. హెల్త్ కోసం కేటాయించింది 1,06,000 కోట్లు మాత్రమే. ఇది టోటల్ బడ్జెట్లో కేవలం 1.9% మాత్రమే. హెల్త్, ఎడ్యుకేషన్ ఈ రెండు కలుపుకున్నా కూడా 5% కూడా చేరుకోలేదు. 5% కంటే తక్కువే. ఈ బడ్జెట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే అది మౌలిక వస్తువుల కల్పన కోసం 12.2 లక్షల కోట్లు కేటాయించారు. రోడ్లు, రైల్వే లైన్స్, ఇతర ప్రాజెక్టుల కోసము ఈ భారీ కేటాయింపులు చేశారు. ప్రతిసారి బడ్జెట్ ప్రకటించగానే ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, వేటి ధరలు తగ్గుతాయి అని చెప్పి మనం అందరం చూస్తాం కదా. ప్రధానంగా ఈసారి క్యాన్సర్, అరుదైన వ్యాధులు, డయాబెటిక్ చికిత్సకు వాడే 17 రకాల మెడిసిన్స్ మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ తొలగించడంతో వాటి ధరలు తగ్గబోతున్నాయి. ఫారెన్ ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు మీద, అలాగే ఫారెన్కి టూర్లకు వెళ్ళే ప్యాకేజెస్ మీద కూడా 2% దాకా ట్యాక్స్ తగ్గించారు. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్కి వాడే బ్యాటరీసు వీటి ధరలు తగ్గుతాయి. మేడ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉత్పత్తి అయిన స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ వీటి ధరలు కూడా తగ్గబోతున్నాయి. విమానాల విడిభాగాల రేట్లు భారీగా తగ్గబోతున్నాయి. అలాగే పర్సనల్ యూజ్ కోసం మనం ఫారెన్ నుంచి ఏవైనా వస్తువులు తెప్పించుకుంటే వాటి మీద ట్యాక్స్ 20% నుంచి 10%కి తగ్గించారు. ఎన్ఆర్ఐలు కూడా ఈసారి బడ్జెట్లో చిన్న గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వము. భారత స్టాక్ మార్కెట్స్లో వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ని పెంచుకునే అవకాశం కల్పించింది. ఇక ఏ ధరలు పెరుగుతాయి అంటే కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగబోతున్నాయి. కాస్ట్లీ వాచీలు, కాస్ట్లీ ఆల్కహాలు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాల ధరలు కూడా పెరగబోతున్నాయి. కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ మిషన్ల రేట్లు పెరగబోతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో ఆదాయాన్ని సక్రమంగా చూపించకపోతే కనుక వాళ్ళ మీద వేసే ఫైన్ని 100% పెంచేశారు. అంటే ట్యాక్స్ నుంచి ఎవరూ తప్పించుకునే వీలు లేకుండా అన్ని రకాల చర్యల్ని కేంద్రం తీసుకుంటుంది. అలాగే లెక్కల్లో చూపించకుండా ఇమ్మూవబుల్ అసెట్స్ వివరాలు ఎవరైనా చెప్పకపోతే కనుక వాటి మీద కూడా భారీగా ఫైన్ పడే అవకాశం ఉంది. అండ్ కంటెంట్ క్రియేటర్స్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పి కేంద్రం చెప్తుంది కదా, అందులో భాగంగా వాళ్ళు ఎక్కువగా వాడే కెమెరాస్ని కానీ, డిజిటల్ కెమెరాస్ని కానీ, షూటింగ్ కోసం వాడే ఇతర ఎక్విప్మెంట్స్ని కానీ వాటి రేట్లు కూడా పెరుగుతాయి అని చెప్పారు. సామాన్యులకు ఈ బడ్జెట్ వల్ల డైరెక్ట్గా ఒరిగిందేమీ లేదు, కానీ ఈ బడ్జెట్ ఎఫెక్ట్తో అంటే మార్కెట్ సంస్కరణలు ఉంటాయేమో అని చెప్పి భయపడి ముందుగానే పెట్టుబడిదారులు, బంగారం భారీగా పెరిగింది కదా, పెరిగిన ధరలకే మొత్తం బంగారాన్ని, వెండిని అమ్ముకోవడంతో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రోజు, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు భారీగా బంగారం ధరలు, వెండి ధరలు తగ్గిపోయాయి. ఇవి సామాన్యులకు కొంత ఊరట. ఎందుకంటే సామాన్యులు బంగారం కొనాలి అంటే, వెండి కొనాలి అంటే అస్సలు సాధ్యం కాకుండా అయిపోయినంత స్థాయిలో ధరలు పెరిగాయి. కాబట్టి ఇప్పుడు టక్కుమని ఒకేసారి తగ్గాయి. సో నిర్మలా సీతారామన్ ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అని చెప్పి ఆదివారం కూడా తెరిచి ఉన్న స్టాక్ మార్కెట్లు ఏ మ్యాజిక్ జరగకపోవడంతో ఢమాల్ అని చెప్పి పడిపోయాయి. ఈ బడ్జెట్లో కంపెనీల బైబ్యాక్ మీద పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్ ట్రేడింగ్ మీద సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని కూడా అంటే ఎస్టీటీని కూడా పెంచడంతో స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు వచ్చాయి అని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. ఈసారి బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా కొంచెం సంతోషాన్ని ఇచ్చే బడ్జెట్ వార్త ఏదైనా ఉంది అంటే అది దేశంలో ప్రకటించిన 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్లో 3 తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై ఇవి 2 రాష్ట్రాల మీదుగా వెళ్తున్నాయి. కాబట్టి ఇటు తెలంగాణకి, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండింటికి కూడా ఉపయోగపడతాయి అని చెప్పి మనం సంతోషించాలి. In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors. ఇది తప్ప ప్రత్యేకంగా తెలంగాణకి ఈ బడ్జెట్ వల్ల ఒరిగింది ఏమీ లేదు అని చెప్పి తెలంగాణ లీడర్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ బడ్జెట్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెట్రో ఫేజ్ 2 కానీ, రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా చెప్తున్న మూసీ రివర్ బ్యూటిఫికేషన్ కానీ, అలాగే రీజనల్ రింగ్ రోడ్ కానీ ప్రత్యేకంగా నిధులు ప్రస్తావించి కేటాయించింది ఏమీ లేదు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో ఎక్కడ తెలంగాణ కనపట్టలేదు. హైదరాబాద్ నగరము ఈరోజు ఆడియోకి కానీ, వీడియోకి కానీ, గేమింగ్ కానీ, కామిక్స్ కానీ ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ సెంటర్
అటువంటి ఆరెంజ్ ఎకానమీలో కూడా మీరు హైదరాబాద్ దృష్టి పెట్టకుండా ఎక్కడో బాంబేకో లేకపోతే ఇతర ప్రాంతాలు తీసుకొని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ఏం తప్పు చేసిందని మీరు తెలంగాణ మీద ఇంత ఈ రకంగా న్యాయం చేయకుండా ఆలోచన చేశారో నాకు మాత్రం చాలా బాధగా ఉంది. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే కేటాయింపులు జరిగాయి. గత బడ్జెట్లో పోలవరానికి 5,900 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆ నిధుల్ని తగ్గించిన కేటాయింపులు అయితే చేసింది. 3,300 కోట్లు కేటాయించింది. అమరావతికి వరల్డ్ బ్యాంక్ ద్వారా అప్పుగా 432 కోట్లు, ఎన్డీబీ నుంచి గ్రామీణ ప్రాంతాల రోడ్ల కోసం 500 కోట్లు అప్పుగా ఇస్తాము అని చెప్పి కేంద్రం ఈ బడ్జెట్లో చేర్చింది. అలాగే తమిళనాడు, కేరళ, ఒడిశాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు రేర్ ఎర్త్ కారిడార్ని ప్రకటించింది. A scheme for rare earth permanent magnets was launched in 2025 November. We now propose to support the mineral-rich states of Odisha, Kerala, Andhra Pradesh and Tamil Nadu to establish dedicated rare earth corridors. పులికాట్ సరస్సు చుట్టూ పక్షుల అందాల్ని వీక్షించేలాగా బర్డ్ వాచింగ్ రూట్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ బడ్జెట్లో చెప్పారు. అరకు వ్యాలీలో మౌంటైన్ ట్రైన్స్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. Bird watching trails along the Pulikat Lake in Andhra Pradesh, Tamil Nadu. It's on the border. We will develop ecologically sustainable mountain trails in Himachal Pradesh, Uttarakhand and Jammu Kashmir. Also in Araku Valley in the Eastern Ghats and Podigai Malai in the Western Ghats. అలాగే కోకోనట్ ప్రమోషన్ స్కీమ్లో భాగంగా కొబ్బరి మీద ఆధారపడి జీవిస్తున్న మనకు కోస్తాంధ్ర రైతులు ఉంటారు కదా, రైతు కూలీలకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూర్చాలి అని చెప్పి ఆ స్కీమ్ను ఒకదాన్ని టేకప్ చేసింది. దాంట్లో కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి అంటున్నారు. ఈ బడ్జెట్లో డేటా సెంటర్స్ని భారీగా ప్రోత్సహించింది కేంద్ర ప్రభుత్వం. 2047 సంవత్సరం దాకా దేశంలో డేటా సెంటర్స్ అన్నిటికీ కూడా ట్యాక్స్ ఫ్రీ చేసింది. మనకు తెలుసు కదా, వైజాగ్లో అదానీ డేటా సెంటర్ వస్తుంది. ఆ అదానీ డేటా సెంటర్కు ఈ నిర్ణయం వల్ల భారీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసినట్లుగా 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలకు ఈ బడ్జెట్ ద్వారా స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉండే విజయవాడ, విశాఖపట్నము, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, వరంగల్, కరీంనగర్ ఈ నగరాలకు భారీగా గ్రాంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఎలక్షన్స్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎలా బడ్జెట్ ప్రవేశపెడతాయి, ఎలక్షన్స్ లేనప్పుడు ఎంత చప్పగా ఎలాంటి మెరుపులు లేకుండా ఇలాంటి బడ్జెట్లు ఎలా ప్రవేశపెడతాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవడానికి ఈ బడ్జెట్ని మనం గమనిస్తే మనకు క్లియర్గా ఒక పిక్చర్ కనిపిస్తుంది. సో ఈ బడ్జెట్ మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి. అండ్ నేను వీడియోలో చెప్పిన విధంగా ప్రతి ఫ్యామిలీ కూడా హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా అవసరము. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ని పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసి చూడండి. మీ ఫ్యామిలీకి ఫుల్ ప్రొటెక్షన్ కోసం బెస్ట్ పాలసీ సెలెక్ట్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.